అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మన దినభాగం వచ్చేసి మత్తయి సువార్త 13వ అధ్యాయం అండి. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు ఆయన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దండి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నెల పడి ఒకటి నూరంతులుగాను, ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవిగలవాడు వినుగాక అని చెప్పెను. తర్వాత శిష్యులు వచ్చి, నువ్వు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నవని అని అడగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినవి వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను చెప్పు ఉపమానము రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులార చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయమును క్రొవ్వినది. వారి చెవులు వినుటకు మందము లైనవి. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు. చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచున్నవని గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విన్నవాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. విత్తువాని గూర్చి ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యము గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకుని పోను. త్రోవ ప్రక్కన విత్తబడినవాడు వీడే. రాతి నేలన విత్తబడినవాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించువాడు. అయితే అందులో వేరు లేనందున అతడు కొంతకాలం నిల్చును గాని వాక్యం నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగును గాని అభ్యంతరపడును. ముళ్ళ పొదలతో విత్తబడవాడు వాక్యము వినువాడే కానీ ఐక విచారమగు ధనమోహము ఆ వాక్యము అణిచివేయును గనక వాడు నిష్ఫలుడవును. మంచి నెలన ఇత్తువాడు వాక్యం విని గ్రహించువాడు అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును అనెను. ఆమేన్.